కాలం చేసే గాయాలకు లెక్కే ఉండదు. ఇప్పుడు ఆ గాయం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణించి నెల రోజులు పూర్తి కాకముందే ఆయన ఇంట్లో మరొక పెను విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కళా తపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి నిన్న సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అయితే కళా తపస్వి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులను అలాగే ఆయన అభిమానులను వదిలిపెట్టి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఆ కన్నీటి తడి ఇంకా ఆరనేలేదు. ఈలోపే ఆయన ఇంట్లో చోటు చేసుకున్నటువంటి పెను విషాదం కళా తపస్వి విశ్వనాథ్ అభిమానులను అలాగే తెలుగు సినీ పరిశ్రమను, వాళ్ళ కుటుంబ సభ్యులను తీవ్ర శోకంలోకి ముంచేసింది. అయితే విశ్వనాథ్ గారు ఉన్నప్పుడే ఆయన సతీమణి జయలక్ష్మి కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విశ్వనాథ్ గారి అకాల మరణంతో ఆమె మరింత కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 6:15 ఆమె నిద్రలో ఉండగానే ఆమె తీవ్ర గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆ గుండెపోటు వచ్చిన వెంటనే ఆమె కూడా కాలం చేశారు. అయితే ఈ పెను విషాదాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వనాథ్ గారు మరణించి ఇంకా నెల రోజులు కూడా అంటే దాదాపు 25 రోజులు కూడా పూర్తి కాకముందే ఆమె వెళ్ళిపోవటం వాళ్ళందరినీ తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. విశ్వనాథ్ గారికి అలాగే ఆయన సతీమణి జయలక్ష్మి గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. విశ్వనాథ్ గారు ఏ పని చేయాలనుకున్నా కూడా అంటే తెలుగు సినిమాకు సంబంధించి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగతంగా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా ముందుగా జయలక్ష్మి గారికి చెప్పేవారని చెప్పి విశ్వనాథ్ గారి అభిమానులు అలాగే ఆయన కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ ఆయన కనుక సినిమా తీయటం ప్రారంభిస్తే సినిమా కథ ఆమెతోనే డిస్కస్ చేసేవారు. ఒకవేళ ఆయన ఏదైనా వ్యక్తిగతంగా పని గనక ప్రారంభించాల్సి వస్తే ముందుగా జయలక్ష్మి గారితోనే డిస్కస్ చేసేవారని చెప్పి వీరంతా చెప్తున్నారు. ఎందుకంటే తొలి విమర్శకురాలు, తొలి ప్రేక్షకురాలు జయలక్ష్మి గారే అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటి వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వనాథ్ గారు మరణాన్ని జయలక్ష్మి గారు ఏ విధంగా జీర్ణించుకొని ఉంటారనేటువంటిది అప్పటికి చాలామంది అర్థం కాలేదు. విశ్వనాథ్ గారి భౌతిక కాయం వద్ద జయలక్ష్మి గారు విలపించినటువంటి తీరు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా విశ్వనాథ్ గారి పార్థివ దేహానికి వచ్చినటువంటి వారందరినీ తీవ్ర విషాదంలోకి ముంచివేసింది. ఆ దృశ్యాలను లైవ్లో చూసినటువంటి తెలుగు ప్రేక్షకులు అలాగే ఎంతో కోటానుకోట్ల మంది వీక్షకులు మొత్తం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. విశ్వనాథ్ గారి లేని లోటును ఆ ఇంట్లో చూసినటువంటి జయలక్ష్మి గారు కొన్ని రోజులు బట్టి కాస్త విషాదంతో కూరుకుపోయి ఆయన గారి లేని లోటుని ఆమె జీర్ణించుకోలేకపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జయలక్ష్మి గారి మృతి అందరినీ తీవ్ర విషాదంలో కలిచివేసింది. జయలక్ష్మి గారి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి మాత్రమే కాకుండా పలువురు వ్యాపార రాజకీయవేత్తలు వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆమెకు నివాళులర్పించి కడచూపు చూసుకొని కన్నీటి వీడ్కోలు పలికారు. విశ్వనాథ్ గారి పార్థివ దేహం అంటే ఆయన అంత్యక్రియలు ఎక్కడైతే ముగిశాయో పంజగుట్ట శ్మశాన వాటికలోనే ఆయన సతీమణి జయలక్ష్మి గారి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి వెళ్ళి ఆమెకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఇది కె. విశ్వనాథ్ గారి ఇంటి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లీలాతో విజయ్ సాధు, ఐ డ్రీమ్ కోసం.